నమస్తే అండి. నేను రజాక్. మన రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా మన రాష్ట్ర డెవలప్మెంట్ని చూసి కుళ్ళుకొని ఏడుస్తున్నారు కొంతమంది పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లట. మరి ముఖ్యంగా ఏంటంటే మన రాజధాని ఏదో మునిగిపోద్దని, లేకపోతే ఇంకేదో అయిపోద్దని, అమరావతి అంటే ఏదో బ్రహ్మరావతి అని, గ్రాఫికల్ సిటీ ఏదో చెప్తున్నారు కదా. అందరి నోళ్ళు మూతపడబోతున్నాయి. అమరావతి అంటే నా రాజధాని, నీ రాజధాని, మన రాజధాని, ఇది తెలుగు వాళ్ళ రాజధాని. చాలామంది అంటారు మీరు తెలంగాణ డివైడ్ చేసిన లేదు, అక్కడ ప్రజలకు కూడా అంకితం ఇస్తాం మేము. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము భాగంగా అవుతాం కూడా. ఎందుకంటే మాకు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మా వాళ్ళు అనుకుంటాం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధం లేదు. బట్ మిగిలిన ప్రజానీకానికి మాత్రం మా రెస్పెక్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఏపీ పీపుల్గా, ఆంధ్ర ప్రజలుగా మా రెస్పెక్ట్ తెలంగాణ ప్రజల మీద ఎప్పటికీ ఉంటుంది, తెలుగు ప్రజల మీద ఎప్పటికీ కూడా ఉంటుంది. అయితే ఏంటంటే అరే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలా అపోజిషన్ పార్టీ ఏ విధంగా మాట్లాడిద్దో మనందరికీ తెలుసు. కానీ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు వాళ్ళకి వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నా. ఎంత దిక్కుమాలిన వ్యక్తులంటే వాళ్ళ స్థాయి ప్రొఫెసర్లు అంటే ఎలా అయినా నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. మన రాజధాని ఏ రేంజ్లో డెవలప్ కాబోతుందంటే 2050 అనే ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. వితిన్ 3 yearsలో 50 నుంచి 60 వేల కోట్లతో భారీ స్థాయిలో నిర్మాణాలు జరగబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, సరే రాష్ట్రం ఎందుకు విడిపోయిందో నాకైతే తెలియదు. అంటే దేనికోసం విడగొట్టుకున్నారో అవి పక్కన పెడితే కనుక ఈ రోజున విడిపోవడం కారణంగా మన రాజధాని మనకంటూ ఒక ఫ్యూచరిస్టిక్ ఏఐ సిటీ, స్మార్ట్ సిటీ అయితే ఈ రోజున అమరావతిలో రెడీ అవబోతుంది. ఇక్కడ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇవన్నీ కూడా రాబో రోజుల్లో జుజుబీ కాబోతున్నాయి. సో ఆ విధంగా ఉండబోతుంది అనమాట. ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి వాటర్ సమస్యల వరకు ప్రతి దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ ఈ అమరావతి అనే ఒక సిటీని డెవలప్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మీరు అడగవచ్చు, అమరావతి అంటే కేవలం కొంతమంది రాజధాని, కమ్మోళ్ళ రాజధాని, అలా ఏమి ఉండదండి. అది కమరావతి కాదు, కమ్మోళ్ళ రాజధాని కాదు. ఇది కాపు రాజధాని, రెడ్డి రాజధాని, నాయుడు రాజధాని, గౌడ రాజధాని, ఎస్సీ ఎస్టీ రాజధాని, ఇది మాదిగ అందరి రాజధాని. ఇది సో చిన్న దిగువ కులాలకు పిలువబడుతున్నటువంటి అందరి రాజధాని, చివరికి రెల్లి కులస్తుల రాజధాని కూడా అమరావతి రాజధాని. ఇక మతాలు అంటారా, క్రైస్తవం, ముస్లిం, అదేవిధంగా హిందూ, ప్రతి మతం, జైన్, బౌద్ధ్, ప్రతి మతానికి సంబంధించిన రాజధానే అమరావతి. ఓకే, ఇక ఏడుపులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారంట, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, కూటమి పార్టీలన్నీ హామీలు అయితే ఇచ్చినాయంట, సూపర్ 6 అని చెప్పేసి అవి నెరవేర్చట్లేదంట. ఏం పథకాలు పందేరంలో పంచుకుంటూ పోతే డెవలప్మెంట్ ఎక్కడవుతుంది? మనకు ఒక డెవలప్మెంట్ కావాలా? ఏమి 15,000 20,000 ఇవ్వడం కారణంగా, అమ్మఒడి, నాన్నతడి ఇవ్వడం కారణంగా ఏం మార్పులు వచ్చినాయి నాకు తెలియకడుగుతా. ఏం మార్పులు వచ్చినాయి? గత 5 సంవత్సరాల్లో ఏం మార్పులు వచ్చినాయి? మహా అయితే సంవత్సరానికి 15,000, 18,000, 20,000 ఇస్తారు. 20,000తో వాళ్ళు ఏమన్నా వెళ్ళిపోతారండి పైకి? వాళ్ళ జీవితాలు మారిపోతాయా? నాకు అర్థం కాదు. నెల రోజుల్లో మహా అయితే సంపాదించుకుంటారు, కూలి పని చేసి, నాలుగు పని చేసి. కానీ అదే ఈ మన అమరావతిని డెవలప్ చేస్తే, ఈ రోజున మన క్యాపిటల్ సిటీని డెవలప్ చేస్తే, మన రాష్ట్ర రాజధానిలో ఉద్యోగ కల్పన భారీ స్థాయిలో ఉంటుంది. దాదాపు 60,000కు పైగా ఎకరాల్లో ఒక భారీ స్థాయి ఫ్యూచరిస్టిక్ సిటీని, స్మార్ట్ సిటీని నిర్మిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు వేయాల్సింది పోయి రాళ్ళేయడం ఇది కరెక్టే కాదు. ఇక వైసీపీ పార్టీ అంటారా, అసలు నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక దన్నం. బంగారు లాంటి అమరావతిని వదిలేసినాడు, 5 సంవత్సరాల పాటు నీళ్ళలో మురగబెట్టినాడు. ఏవైతే మన ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా. కానీ మళ్ళీ చెప్తానండి, నెక్స్ట్ మళ్ళీ 5 years తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 10 years, ఈ 5 years, నెక్స్ట్ 5 years, 10 years వరకు కూటమి అధికారంలో ఉంటే మాత్రం తగ్గేదే. 10 సంవత్సరాల్లో అమరావతి అనేది ప్రపంచ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపడాల్సిన పని లేదైతే. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఈ రోజున. ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఈ అమరావతి క్యాపిటల్ సిటీని ఒక 12 నుంచి 13 జోన్స్గా చేయడమే కాకుండా దీంట్లో వచ్చేసి నాలెడ్జ్ సిటీ అని చెప్పేసి, అదేవిధంగా మన మెడికల్ సిటీ అని చెప్పేసి, అదేవిధంగా ఐటీ సిటీ అని చెప్పేసి, ఫినాన్షియల్ సిటీ అని చెప్పేసి, ఇక రాజకీయాలకు సంబంధించి, పాలిటిక్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ సిటీ, ఇలా ప్రతి దాన్ని కూడా డివైడ్ చేశారు. అదేవిధంగా అక్కడ వేస్తున్నటువంటి రోడ్స్ ప్రపంచంలో, మన దేశంలో ఎక్కడా కూడా ఏ సిటీలో కూడా లేనటువంటి రోడ్స్ వేస్తున్నారు. 3 lane రోడ్స్, దాదాపు 60 meters రోడ్స్ అంట. ఎంత వాటర్ ఇష్యూస్ వచ్చినా, ఎంత ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చినా ప్రతి దాన్ని కూడా సాల్వ్ చేస్తుంది. అలాంటి ఫ్యూచరిస్టిక్ ఏఐ సిటీ ఈ అమరావతి.
కాబట్టి ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీని మీద ఇంకా విషం చల్లాల వాళ్ళ రాజకీయ లాభాలు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. అందులో భాగంగా ఈరోజు విషం చల్లడం జరుగుతుంది. మీరు అవేమి పట్టించుకోవద్దు. మన రాజధాని అమరావతి భారీ స్థాయిలో నిర్మితం కాబోతుంది. మీరు ఊహించని రాజధానిగా నిర్మాణం కాబోతుంది. ఆ చంద్రబాబు నాయుడు గారి విజన్, నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అంతలా విశ్వసిస్తారంటే ఆయన విజన్. మీకు ఏం తెలియకపోతే, అమరావతి గురించి ఆ ఐడియా లేకపోతే కొన్ని వీడియోలు ఉంటాయి సోషల్ మీడియాలో, మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ చాలామంది క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు, క్రియేటర్స్. సో వాళ్ళ ఛానల్స్లో చూడండి అసలుకి ఏ విధంగా నిర్మిస్తున్నాడు. అదేవిధంగా 6 years బ్యాక్ దీనికి వేసినటువంటి ఏదైతే డిపిఆర్స్ ఏవైతే దానికి సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫ్యూచర్ నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే ఉంటాయి అన్నమాట. చూడండి, నిజం అదే విధంగా జరగబోతుంది అమరావతి సిటీ. ఒక చెన్నై, ఒక బెంగళూరు, ఒక ముంబై, లేదంటే మన హైదరాబాద్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నిర్మితమైనటువంటి సిటీలు. కానీ అమరావతి అనేది ఒక వ్యవస్థ నిర్మిస్తున్నటువంటి సిటీ. అక్కడ రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే వాటర్ ఏదైతే కెనాల్స్ ఉంటాయో వాటి ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి. ఆ విజన్ గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి. మన రాజధాని అమరావతి. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎవడు ఎన్ని రకాలుగా కారు కూతలు కూసినా, ఎంతమంది ప్రొఫెసర్లు వచ్చి అడ్డగోలుగా వాదించినా, పోయినసారి 11 క్యూసిక్లు వస్తేనే అమరావతి మునగలేదు. అలాంటిది మీకు నేను చెప్తాను, 20 క్యూసిక్లు వచ్చినా కానీ అమరావతి మునిగేదానికి ఛాన్సే లేదు. దాంట్లో నిర్మిస్తున్నటువంటి పంపులు కానివ్వండి, అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు కానివ్వండి, అదేవిధంగా రిజర్వాయర్స్ కానివ్వండి, అసలు ఆ గ్రీన్ ఫీల్డ్ సిటీని మీరు ఊహించుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి విజన్. అసలు అమరావతిని డెవలప్ చేయడానికి ఏ దేశాలు వచ్చినాయి తెలుసా? 8 దేశాలు వచ్చినాయి అనమాట. ఒక జపాన్ కావచ్చు, ఒక యూకే కావచ్చు, ఒక యుఎస్ కావచ్చు, ఆ దేశాలు, చైనా నుంచి కూడా భారీ పెద్ద ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో చేయడం అయితే జరిగిందనమాట. మీ ఊహించలేనటువంటి ఒక విజన్ని అమరావతి సిటీ మీకు కల్పించబోతోంది. మీరు అడగొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేసినాడంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందని, అంతకు మించి అయితే ఏం లేదు. నిజం చెప్తున్నా, ఆ రోడ్లు కావచ్చు, ఆ విజన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కాలేజీలు ఇప్పటికే విట్ వచ్చేసింది, అమృత, అదేవిధంగా ఇంకో కాలేజ్ NID, సో అదేవిధంగా ఇంకో కాలేజ్ కూడా ఏదో ఉంది. సో మొత్తం ఈ నాలుగు కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 80% వరకు పనులు అయిపోయినాయి. వాటిల్లో గ్రాడ్యుయేట్లు అయి బయటకు రావడం కూడా జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఫ్యూచర్లో చాలా పెద్ద కాలేజీలు, అంటే పెద్ద యూనివర్సిటీలు, సో ఆ యూనివర్సిటీలన్నీ కూడా అమరావతిలోకి రాబోతున్నాయి. అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ఈ రోజున అమరావతికి ఎవడు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా సరే, మేము ఆ అమరావతి విజన్ని చూసినామని చెప్పేసి ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయల రుణాన్ని అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. సో సంక్రాంతి నుంచి, అంటే జనవరి నుంచి పనులు అయితే భారీ స్థాయిలో స్టార్ట్ కాబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, అమరావతి మీద ఎవడు ఏ విషయం జల్లినా మీరు పట్టించుకోవద్దు. అమరావతి రాజధాని, అమరావతి సిటీ మన రాజధాని, మన ఆంధ్ర రాజధాని. సో అదేవిధంగా ఇది కేవలం విజయవాడ వాళ్ళకి, గుంటూరుకి అది ఒక ట్రై సిటీ. అసలు ఈ విషయం చాలామందికి తెలియదు. అది ఒక ట్రై సిటీగా మారబోతుంది. బేసిక్గా ట్విన్ సిటీలు వింటూ ఉంటాం, కానీ ఇది ట్రై సిటీ అనమాట. ఒక పక్క గుంటూరు జిల్లా, ఇంకో పక్క కృష్ణా జిల్లా, మధ్యలో వచ్చేసి అమరావతి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాకి మళ్ళీ 2 జిల్లాలుగా మార్చడం జరిగింది. ఒకటి NTR జిల్లాగా మార్చడం జరిగింది, ఇంకోటి వచ్చేసి కృష్ణా జిల్లా అయింది. మొత్తానికి ఇది ఒక ట్రై సిటీ అండి. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నటువంటి సిటీ ఈ అమరావతి. కాబట్టి అమరావతి మీద మీరు నమ్మకం పెట్టుకోండి. తప్పనిసరిగా మీకు అమరావతి అనేది ఏంటనేది ప్రూవ్ చేయబోతోంది. చంద్రబాబు నాయుడు గారి విజన్, నేను చూశానండి. అమరావతి మాస్టర్ ప్లాన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అసలు ఆ విజన్తో ఆయన ముందుకెళ్ళినటువంటి తీరు ఈరోజు కొన్ని టీవీ ఛానల్స్లో, మరి ముఖ్యంగా వాళ్ళ టీవీ ఛానల్స్లో అడ్డగోలుగా డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఏదో అమరావతిలో అప్పులు చేసి కాదండి, మనకు జాబ్ కల్పన చేపిస్తే, మనకు ఉద్యోగ కల్పన చేపిస్తే, మన కోసం కంపెనీలు తెప్పిస్తే మన రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి వస్తుంది. మన కుటుంబానికి మన చేతులారా మనం పోషించగలుగుతాం తప్ప ప్రభుత్వం ఇచ్చేటటువంటి 15,000 20,000తో మన జీవితాలు గడవవు. ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్లతో మన జీవితాలు వెళ్ళవు. కానీ ఒక గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయినటువంటి ఒక కొడుకు నెలకి 1,00,000 రూపాయలు
1,50,000 ఇంత సంపాదించుకుంటే కనుక ఆ కుటుంబం ఆటోమేటిక్గా వెల్ సెటిల్ అవుతుంది. అలా కాకుండా ఏదో గవర్నమెంట్ ఇచ్చే 20,000తో 10,000తో ఆ సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళాలి, అన్నీ ఫ్రీగా ఇవ్వాలి, వద్దండి. అవి మనకొద్దు, ఫ్రీ పథకాలు వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే మన రాజధాని కల్పన, మన రాష్ట్ర అభివృద్ధి, మనకు పని కల్పించేటటువంటి ప్రభుత్వం, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి కంపెనీలు. ఇవి మాత్రం మనకు కావాలి, ఉచితాలు మనకొద్దు అనే నినాదాన్ని మీరు తీసుకోండి. తప్పనిసరిగా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఇచ్చే 20,000తో మన జీవితాలు మారవు, వాళ్ళు ఇచ్చే సంవత్సరానికి 18,000తో మన జీవితాలు మారవు. కానీ ఆ 18,000 20,000 అందరి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఒక క్యాపిటల్ సిటీని మనం డెవలప్ చేసుకుంటే కనుక కొన్ని అంచనా ఏంటంటే కొన్ని 15 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్న సిటీగా ఈరోజున అమరావతి మారబోతుంది. అదేవిధంగా 35 లక్షల మంది నివాస యోగ్యానికి అనువుగా అమరావతి సిటీ మారబోతుంది. సో ఆంధ్రుల రాజధాని, మన రాజధాని అమరావతి. కాబట్టి ఎటువంటి ప్రొఫెసర్లు వయసుకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడలేదు. అదేవిధంగా అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా నేను చెప్పేది ఒకటే, అమరావతి రాజధాని మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతుంది. మీ ఊహకి కూడా, మీ పరిధికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయబోతుంది అమరావతి. సో మీ విమర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చివరాఖరికి ఎందుకు విమర్శించినావా అని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకొని తమని తాము దిగజార్చుకునే స్టేజ్కి కూడా అమరావతి తీసుకురాబోతుంది. ఎందుకంటే అలాంటి సిటీ అమరావతి. సో ఆంధ్రుల రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి, నా రాజధాని అమరావతి. కాబట్టి ఏ పక్క రాష్ట్రం వాడో లేదా పొలిటికల్ పార్టీ వాడో ఏదో కామెంట్ చేశారంటే మీరు అవి పట్టించుకోవద్దు. మన జీవితానికి ఒక భవిష్యత్తుకి భరోసా ఇవ్వబోతుంది రాజధాని అమరావతి.